చదువుతాం. ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. సువార్త మొదటి అధ్యాయం 1 నుంచి 15. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. లాస్ట్ వాక్యం అందరం చదువుకున్నాం. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆ మహిమను కనుగొంటిమి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించు.